టీమిండియా పేస్ అటాక్లో మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషిస్తుంటాడు. అతని ప్రదర్శన జట్టుపై చాలా ప్రభావం చూపుతుంది. అయితే కొంతకాలంగా ఫామ్లో లేని అతను వికెట్లు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఫామ్లోకి రావడానికి సిరాజ్ ఎన్నో ప్రయత్నాలు చేసినా సక్సెస్ లేకపోయింది. ఈ కారణంగా అతను న్యూజిలాండ్ సిరీస్లో ఒక మ్యాచ్ నుంచి కూడా తొలగించారు. ముంబై టెస్టులో మళ్లీ అవకాశం ఇచ్చినా వికెట్లు తీయలేకపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు మళ్లీ భారత్ తరపున వికెట్లు తీయాలని తహతహలాడుతున్నాడు. ఆ తర్వాత సిరాజ్ ఫామ్ ఒక్క ఫోన్ కాల్తో మారిపోయింది. సిరాజ్ పాత మెంటర్, టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతని పునరాగమనానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించాడు. న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో ఘోర పరాజయం, తన పేలవమైన ప్రదర్శన తర్వాత సిరాజ్ అతనును పిలిచాడని చెప్పాడు. ఈ సమయంలో అతడు ఎంతో బాధల్లో ఉన్నట్లు కనిపించాడని, తన సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా చెప్పుకు వచ్చాడు. తన బాల్ లెగ్లో జారిపోతుందని, మునుపటిలాగా స్వింగ్ రావడం లేదని సిరాజ్ అరుణ్కి వివరించాడు. అలాగే సిమ్ పొజిషన్ మునుపటిలాగా బయటకు రావడం లేదని తెలిపాడు. అరుణ్ 1వ తరగతి నుంచి సిరాజ్ దగ్గర వెలుకోలు నేర్చుకున్నాడు. సిరాజ్ మాటలు విని అతని బౌలింగ్ చూసి అతను ఎక్కడో తప్పులు చేస్తున్నాడో అని ఊహించినట్లు తెలిపాడు. వికెట్లు తీయడానికి సిరాజ్ ఎంతో స్పీడ్గా బంతిని బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని భారత్ మాజీ బౌలింగ్ కోచ్ వెల్లడించాడు. ఈ బాల్ వెనుక అతని మణికట్టు స్థానం సరిగ్గా రాలేదు. ఇది సిరాజ్ అతిపెద్ద ఆయుధం. అంతేకాకుండా క్రీజులో కూడా వేగంగా పరుగులు తీస్తాడు. అతను ఓపెన్ చెస్ట్ బౌలర్. ఈ రకమైన ప్రయత్నం కారణంగా అతని శరీరం మరింత జారిపోయింది. ఈ తప్పిదాల కారణంగా అతను స్వింగ్, సిమ్ కదలికని కోల్పోయాడు అని భారత మాజీ బౌలింగ్ కోచ్ వెల్లడించాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.